ఏపీలో 70,000 గ్రామ వార్డు వాలంటీర్లు ఉద్యోగాలకు నోటిఫికేషన్. ఈ యొక్క టాపిక్ గురించి పూర్తిగా తెలుసుకుందాం. అందుకంటే ముందుగా మన ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. ఖచ్చితంగా ఈ వీడియోకి లైక్ చేసినప్పుడైతే మరింతమందికి అయితే వీడియో షేర్ అవుతుంది. మన ఛానల్కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా కోరుకున్నానండి. మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో గ్రామ వాలంటీర్ నోటిఫికేషన్ గురించి మేము తెలుసుకుందామండి. కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు మేము గెలిచిన తర్వాత వాలంటీర్లను కొనసాగించడమే కాకుండా వారికి జీతం అనేది 5,000 కాకుండా 10,000కి అయితే మేము ఇక్కడ పెంచుతాము అని కూడా చెప్పడం జరిగిందండి. అలాగే కూటమి ప్రభుత్వం మనకు ఏర్పడిన తర్వాత వాలంటీర్లకు అయితే రిక్రూట్ చేయడానికి కూడా మనకైతే సన్నాహాలు జరుగుతున్నట్లు సమాచారం అయితే రావడం జరిగిందండి. అంతేకాకుండా ప్రస్తుతానికి 70,000 పోస్టులకి అయితే మనకి ఇక్కడ భర్తీ చేయడానికి అయితే సిద్ధంగా ఉన్నాము అని కూడా చెప్పడం జరుగుతుందండి. ఇక్కడ మనం చూసినట్లయితే టేబుల్ ఆఫ్ కాంటెంట్స్లో విద్యార్హతలు, జీతం వివరాలు, ఎంపిక విధానం, ఏపీ వాలంటీర్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ పీడిఎఫ్ అనేది, ఏపీ వాలంటీర్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ రిలీజ్ డేట్ అనేది, రాజీనామా చేసిన వాలంటీర్ సంగతి ఏమిటి, హౌ టు అప్లై ఫర్ ఏపీ వాలంటీర్ రిక్రూట్మెంట్. ఇక్కడ చూసినట్లయితే ముందుగా విద్యార్హతలండి. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏపీలో వాలంటీర్లను నియమించడానికి ఏదైనా డిగ్రీ అర్హత కలిగిన ఉండాలని చర్చలు జరుగుతున్నాయండి. లేదా పోయినసారిలాగే 10వ తరగతి అర్హత ఉంటే చాలు మనకు సరిపోతుందని కూడా వాళ్ళే చెప్పడం జరిగింది. కాబట్టి దీనిపై మనకైతే ఒక స్పష్టత కూడా త్వరలో వస్తుందని చెప్పుకోవచ్చండి. ఇక రెండోది వచ్చేసి జీతం వివరాలండి. ఏపీలో కూటమి ప్రభుత్వం చెప్పినట్లుగానే జీతం 10,000 రూపాయలు మనకైతే పెంచినట్లు తెలుస్తుంది. గ్రామ వాలంటీర్లందరూ కూడా ఇక్కడ ప్రజలకు మరియు ప్రభుత్వానికి మధ్య వారధిగా వ్యవహరిస్తారు కాబట్టి వారికైతే 10,000 రూపీస్ మనకైతే సాలరీస్ కూడా రాబోతుందండి. ఈ యొక్క ఎంపిక విధానం చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాల కొరకైతే ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారని వినిపిస్తున్నాయి. అధికారిక నోటిఫికేషన్ త్వరలో మనకైతే విడుదల చేస్తున్నట్లు సమాచారం కూడా అయితే రావడం జరిగిందండి. అదేవిధంగా ఏపీ వాలంటీర్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ యొక్క పీడిఎఫ్ చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్లో గ్రామ వాలంటీర్లు నియమించడానికి నోటిఫికేషన్ త్వరలో మనకైతే విడుదల చేయనట్లుగా తెలుస్తుందండి. ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాలంటీర్ నియామకం మనకి పైన అర్హత ప్రమాణాలపై స్పష్టత కూడా మనకైతే రావాల్సి ఉందండి. ఏపీ వాలంటీర్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ యొక్క రిలీజ్ డేట్ చూసినట్లయితే ఏపీలో వాలంటీర్ నోటిఫికేషన్ ఆగస్టు 2024 విడుదల మనం చేసే అవకాశాలు అయితే ఉన్నాయని చూస్తున్నారండి. మనకైతే ఎగ్జాక్ట్గా ఆ డేట్లో వచ్చిందంటే మనకి ఎక్స్పెక్టేషన్ చేయొచ్చండి. రాజీనామా చేసిన వాలంటీర్ల సంగతి ఏంటంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకు ముందు కొంతమంది వాలంటీర్ మనకైతే రాజీనామా చేసిన సంగతి చాలామంది తెలిసిందేనండి. ఇప్పుడు వారి పరిస్థితి ఏమిటంటే అని చాలామంది సందిగ్ధులు ఉన్నారండి. ఆ యొక్క విషయానికి వచ్చినట్లయితే వాలంటీర్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది విడుదలతోనే మనకైతే స్పష్టత కూడా వచ్చేలా ఉందని చెప్పుకోవచ్చండి. హౌ టు అప్లై వాలంటీర్ రిక్రూట్మెంట్ అనే టాపిక్ మనం చూసినట్లయితే ఇక్కడ ఏం చేయాలంటే ఏపీ వాలంటీర్ రిజిస్ట్రేషన్ రిక్రూట్మెంట్ లింక్ మనకైతే ఇక్కడ స్క్రీన్ మీద కనపడుతుంది కదండి. ఈ లింక్ అయితే ఉంటుంది. ఏపీలో వాలంటీర్ ఉద్యోగానికి రిజిస్టర్ అవ్వడానికి పైన ఉన్న లింక్పై క్లిక్ చేసి ఉంటుందండి. కనపడుతుంది కదా, http://apsdma.apgovernment.in వాలంటీర్ రిజిస్ట్రేషన్ కనపడుతుంది కదా. అక్కడ చూసినట్లయితే మీ ప్రాథమిక వివరాలు వంటివి పూరించాలండి. వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత చివరిగా మీ ఫోటో మరియు ఐడి ప్రూఫ్ అనగా ఆధార్ కార్డ్ అప్లోడ్ చేయండి. ట్రైనింగ్ లేదా స్పెషల్ స్కిల్స్ ఏమైనా ఉంటే మీరు ఖచ్చితంగా యాడ్ చేసి కూడా సబ్మిట్ చేయొచ్చండి ప్రకారంగా. ఆ తర్వాత మనకి ఏమన్నా నోటిఫికేషన్ వచ్చినట్లయితే మీకైతే మెయిల్ అయితే ఖచ్చితంగా వస్తుంది. ఇలాంటి మరిన్ని కరెంట్ అఫైర్స్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా. థ్యాంక్ యూ.